నారాయణ స్కూల్ టీచర్ ఒక 13-year-old అమ్మాయిని రేప్ చేసి గర్భవతిగా చేసినందుకు ఈ కేసు గురించి ఎన్నో మంది దే ఆర్ సేయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ద మోస్ట్ హారబుల్ థింగ్ ఇస్ ఒక మైనర్ మీద సెక్షువల్ అసాల్ట్ జరిగింది. ద చైల్డ్ వాస్ రేప్డ్. దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఒక మైనర్తో ఒక అడల్ట్ మ్యాన్ సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకుంటే ద రెస్పాన్సిబిలిటీ ఇస్ కంప్లీట్లీ విత్ ది అడల్ట్. కానీ సోషల్ మీడియాలో కానీ బయట కానీ సొసైటీలో కానీ మనుషులు మాట్లాడుతున్నటువంటి దరిద్రమైన కామెంట్స్ చూస్తుంటే వీళ్ళందరూ దుర్మార్గుల, వీళ్ళందరూ మనుషులేనా, కాకపోతే ఎక్కడి నుంచైనా హెల్ నుంచి అంటే లిటరలీ పాతాళం నుంచి డిగౌట్ చేసి అక్కడి నుంచి వచ్చిన హారబుల్ క్రీచర్సా అని అర్థం కావట్లేదు. ఎలాంటి ఘోరమైన క్రూరమైన దరిద్రమైన మనుషులైతే అమ్మాయి కావాలనే చేసి ఉంటుంది, అమ్మాయికి తెలియకుండా జరిగి ఉంటుందా, ఇలాంటివి మాట్లాడుతున్నారు చూడండి. మీరందరూ మీ ఇంట్లో ఏజ్ అప్రోప్రియేట్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? సేఫ్ అంటే అన్సేఫ్ టచ్ గురించి మాట్లాడుతున్నారా? మీ స్కూల్స్లో ఐసీసీ పాక్సో యూనిట్స్ ఉందా అని యాజ్ అ పేరెంట్ మీరు అడుగుతున్నారా? ఏమీ అడగరు. కానీ ఏదో ఒక అమ్మాయి పాపం కష్టపడుతోంది, దాని గురించి ఇంత క్రూరంగా హారబుల్గా మాట్లాడుతుంటే మీరందరూ మనుషులా అండి? పిల్లలు స్కూలింగ్ స్టార్ట్ చేశాక వాళ్ళు ఎన్ని మార్కులు తెస్తున్నారు అన్నది మాత్రమే మన సొసైటీది అబ్సెషన్ అనమాట. సో ఆ మార్కులు రాకపోతే బెల్ట్ తీసి కొట్టడము, షూస్ తీసి కొట్టడము, పొయ్యి మీద గెరటె పెట్టి దాన్ని పెట్టి కాల్చడము, ఇంకా మిరపకాయ పొడి కళ్ళల్లో రాయటము, ఇలాంటి వాటివి చాలా చేస్తుంటారు. ఇదే మన కల్చరల్ స్ట్రిక్ట్ అప్బ్రింగింగ్ అని, ఈ వయలెంట్ అప్బ్రింగింగ్ని ఇదే కరెక్ట్ అయిన అప్బ్రింగింగ్, స్ట్రిక్ట్గా ఇలాగే ఉండాలి అని చెప్పేటువంటి చాలా మనుషులు ఉన్నారు. దీన్ని కరెక్ట్ అని ఎస్ మ్యాన్ చించక్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దిస్ ఈస్ ఎ డిఫరెంట్ టాపిక్. హౌఎవర్, ఇఫ్ యు ఆర్ అ పేరెంట్, మీ జస్ట్ చెక్ ఇన్ ద స్కూల్ అండ్ కాలేజ్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు. ఐసీసీ అండ్ పాక్సో యూనిట్స్ ఉన్నాయా? ఐసీసీ అనేది ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఫర్ సెక్షువల్ హారాస్మెంట్. ఫస్ట్ వెళ్ళి మీరు పోలీసులో కంప్లైంట్ ఇవ్వడం అని కుదరదు కాబట్టి ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ యూ కెన్ యాక్చువల్లీ కంప్లైంట్ విత్ ది ఐసీసీ. It is basically mandated by law that every school and college must have an ICC and a POXO unit. POXO unit, especially minor children unte schools lo POXO unit undali. Also find out who all have access to your children. School lo work చేస్తున్నటువంటి వర్కర్ నుంచి ఎక్స్టర్నల్ టీచర్స్ వరకు who all have access to your children చూడండి. పేరెంట్ టీచర్స్ మీటింగ్ వెళ్తూ ఉంటారు కదా, ఆస్క్ ఆల్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్, ఆస్క్ ఫర్ అన్ ICC and POXO and introduce age appropriate sex education. సో హియర్ ఇస్ ద థింగ్, ఎవరైనా ఒక ఇలాంటి సెక్షువల్ అబ్యూస్, హెరాస్మెంట్ కానీ అసాల్ట్ కానీ జరిగితే ఆ సర్వైవర్ని బ్లేమ్ చేస్తున్నటువంటి మనుషులుంటే వాళ్ళకన్నా ఒక హొరెండస్ హ్యూమన్ బీయింగ్ ఎవ్వరు లేరండి. వాళ్ళు ఖచ్చితంగా నరకానికే పోతారు. నరకం ఈ లైఫ్లోనే ఇక్కడ భూమి మీదే చూస్తారు. దట్ ఈస్ మై ఓన్లీ థింగ్. ఎస్పెషలీ వెన్ అ చైల్డ్ ఇస్ ఇన్వాల్వ్డ్ నాకు నిజంగానే చాలా కోపం వస్తుంది వెన్ ఐ సీ సచ్ పీపుల్ హూ అబ్యూస్ అండ్ హరాస్ అండ్ స్లాండర్ అండ్ సే బ్యాడ్లీ అబౌట్ అ చైల్డ్. నిజంగా ఈ భూమి మీదే నరకం చూస్తారు. అండ్ ఇఫ్ యూర్ సంబడీ హూ థింక్స్ దట్ పీపుల్ స్పీకింగ్ లైక్ దిస్ ఇస్ రాంగ్, దయచేసి ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పండి. అప్పుడే మైండ్ సెట్స్ మారుతాయి. ఈ సర్వైవర్ బ్లేమింగ్, గ్యాస్ లైటింగ్ విక్టిమ్స్, ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తుంటామండి? ఇదే మన కల్చర్ యాక్చువల్లీ. This rape culture is what this is called rape culture, and this is the rape culture that we are constantly saying. అమ్మాయి ఎందుకు ఒంటరిగా వెళ్తుంది, అమ్మాయి ఎందుకు దుపట్టా వేసుకోలేదు, ఇలాంటి డ్రెస్లు వేసుకుంటే ఇలాగే అవుతుంది, అమ్మాయి స్కూల్కే వెళ్ళింది కదా, అప్పుడు ఎందుకు టీచర్ చదువు నేర్పించకుండా రేప్ చేస్తున్నాడు సైడ్లో వెళ్ళి అని ఎవరైనా ఆ టీచర్ని అడగట్లేదు, ఆ అమ్మాయిని అడుగుతున్నారు. దట్ ఈస్ బికాస్ దిస్ సొసైటీ ఈస్ కాన్స్టెంట్లీ హరాసింగ్ విమెన్ అండ్ అబ్యూజింగ్ దెమ్ ఫర్ ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టు దెమ్. దిస్ రేప్ కల్చర్ చేంజ్ అవ్వాలంటే దయచేసి యూస్ యువర్ వాయిస్ అండ్ డు నాట్ ఎంకరేజ్ ఎనీ సార్ట్ ఆఫ్ సర్వైవర్ అండ్ విక్టిమ్ బ్లేమింగ్ ఇన్ యువర్ ఓన్ సర్కిల్స్. మీకు ఇది ఏమిటో అర్థం కాకపోతే ప్లీజ్ రీడప్. ఏ ఇంటర్నెట్లో, ఏ సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తున్నారో గూగుల్ ఐసీసీస్, గూగుల్ పాక్సోస్, గూగుల్ హౌ నాట్ టు సర్వైవర్ బ్లేమ్, గూగుల్ వాట్ గ్యాస్ లైటింగ్ ఇస్. ఇవన్నీ మీరు నేర్చుకొని ఇలాగే నేను కూడా నేర్చుకున్నాను. ప్లీజ్ లెర్న్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై నాట్ టు బి అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ విచ్ ఇస్ బ్లేమింగ్ విక్టిమ్స్. దిస్ ఇస్ ద లీస్ట్ యూ కెన్ డూ. అండ్ ఇలాంటి కల్చర్ గొప్ప కల్చర్ కాదు. జస్ట్ లెటింగ్ యూ నో.